ఆల్రెడీ డెన్వర్లోకి అడుగు పెట్టేసాం. ఒక క్విక్ రీకప్ చేసుకుంటే మనం టెక్సాస్లో బయలుదేరి కాన్సాస్ మీదుగా నెబ్రాస్కా మీదుగా కొలరాడోలోకి ఎంటర్ అయిపోయాం. యాజ్ యూజువల్గా మనం ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ ఫ్రెండ్స్ ఉంటే కలుస్తాం. ఇక్కడ కూడా నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫస్ట్ తను కలవబోతున్నాం. యాక్చువల్గా మేము వస్తున్నామని తెలిసి తను మియా వోల్ఫ్ అని ఒక కన్వర్జెన్స్ స్టేషన్కి టికెట్స్ ఆల్రెడీ బుక్ చేస్తారు. సో మేమందరం అక్కడ చూడడానికని వచ్చాం. మ్యూ వోల్ఫ్ అనేది ఒక కాన్వర్జెన్స్ స్టేషన్. అంటే ఇది ఒక ఇమ్మర్సివ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటిదన్నమాట. లోపలికి వెళ్తే అడుగడుగున ఆర్ట్ లోపల మనం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ 4 స్టోరీ ఇమ్మర్సివ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒక 70+ యూనిక్ ఇన్స్టాలేషన్స్, రూమ్స్, పోర్టల్స్ అని వివిధ రకమైన ఆర్ట్స్ అన్నిటితో కూడి ఉంటుంది. యుఎస్ మొత్తంలో 4 మ్యూ వోల్ఫ్స్ ఉన్నాయి. అందులో అతి పెద్దది ఈ డెన్వర్లో ఉంది మాత్రమే. ఇంకో విషయం తెలుసా, ఆ 4ది ఎక్కడో కాదుండోయ్, మన డాలస్లో గ్రేప్ వైన్ మిల్స్లో వస్తుంది. మనం ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే ఇక్కడ ఇదంతా నియాన్ లైట్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ షోలా అనిపిస్తుంది ఫ్లోర్ అంతా కూడా. ఇది ఒక సెకండ్కి ఎన్ని వేల రకాల రంగులు అండ్ స్ట్రక్చర్స్ మారుతాయంటే ఇట్స్ లైక్ ఎ గేమ్ ఫర్ ఆల్ దిస్ కిడ్స్ హియర్. అందుకే ఈ బుడ్డోలతో కాసేపు ఆ లైట్స్లో గేమ్స్ ఆడుకున్నాం. మెల్లగా సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంటే అదేదో సైన్స్ ఫిక్షన్ ల్యాబ్లా ఉంది. ఇక్కడేనేమో ఏలియన్ మీద రీసెర్చ్లు చేశారన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా బోన్స్, డిఫరెంట్ వైరసెస్ అన్నీ కూడా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసి ఉంచారు. అసలు వీళ్ళ థీమ్ ఏంటో అర్థం కావడానికి నాకు సగం టైం పట్టింది. ఇదంతా మెల్లిగా అర్థం చేసుకుంటూ అబ్జార్బ్ చేసుకుంటూ మనం 3rd ఫ్లోర్కి వచ్చేసాం. 3rd ఫ్లోర్ మాత్రం అద్భుతంగా ఉంది. అర్థం కావట్లేదు కానీ అద్భుతంగా అయితే ఉంది. మనల్ని ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలోకి అమాంతం లాగేసుకున్నట్టు అనిపిస్తుంది ఈ ఫ్లోర్ అంతా కూడా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇది వేరే ప్లానెట్లా అనిపించింది నాకు. చాలా యానిమేషన్ మూవీస్ని మిక్స్ చేసి ఇది ఫిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. యానిమేషన్ మూవీస్ లైక్ కోకో, పుస్ ఇన్ బోట్స్ ఎక్సెట్రా. ఇది ఆర్టిఫిషియల్ అయినా చాలా నేచురల్గా ఉంటుంది. ఐ మీన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇలా బిల్డ్ చేయడం అనేది చాలా నేచురల్గా బిల్డ్ చేశారని చెప్తున్నా. దీన్ని బిల్డ్ చేయడంలో చాలా మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక డెకరేషన్ లాంటిదే, కాకపోతే ఎవ్రీ రూమ్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డిఫరెంట్ మెటీరియల్ లైక్ క్లాత్ అండ్ ఆల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డిఫరెంట్ లైట్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి అంతే. మీరు ఓర్లాండోలో మ్యాజిక్ కింగ్డమ్ చూసినట్లయితే అక్కడ కూడా కొన్ని రైడ్స్లో ఇలాగే లైట్స్ అవన్నీ చాలా బాగా డెకరేట్ చేసి ఉంటాయి. అది గుర్తొస్తుంది. ఎస్పెషల్లీ ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్, కిడ్స్ వరల్డ్. అది చూసినట్లయితే అది కూడా కలర్ఫుల్గా బాగా డెకరేట్ చేసి ఉంటుంది. ఇది కూడా అదే టైపు. మీరు మినిమం 3 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది. టికెట్ వచ్చేసి $45 per head. ఇది డెన్వర్లో మీరు వెళ్ళే దారి కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. పైన ఎక్కువ ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఇది మీరు డౌన్కి వెళ్ళే ఎగ్జిట్ తీసుకోవాలి. ఈ కనిపించేది ఒక ఆటోమేటెడ్ సిస్టమ్. వచ్చిన విజిటర్స్ ఒక డ్రమ్ పైన హిట్ చేస్తే ఈ లైట్స్ ఇలా ఆటోమేటిక్గా వెలుగుతాయి ఆఫ్టర్ ఫ్యూ ఆటోమేటెడ్ స్టెప్స్. అలాగే ఇక్కడ కనిపించేది ఇది ఒక మ్యాజిక్ కింగ్డమ్ బిల్డింగ్లా ఉంటుంది. దీంట్లో కొన్ని వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ని తిప్పితే ఈ పైన టవర్స్ తిరుగుతుంటాయి.
ఇక్కడ మనం చూసే ప్రతిదాన్ని మనకున్న మూవీస్ నాలెడ్జ్తో కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు దే మేక్ మోర్ సెన్స్. నాట్ ఓన్లీ మూవీస్ నాలెడ్జ్, మిగతా నాలెడ్జ్ కూడా, లైక్ బుక్స్, సోషల్, సైన్స్, మ్యాథ్స్, all the possible knowledge that you can have. మ్యారేజ్ డెకరేషన్స్లా అనిపించింది కదా ఇది. లోపల ఎలా ఉంటుందని చాలా కంటెంట్ తీసి జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వితౌట్ కమెంటరీ యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ నాకు తీయకొద్దు, నాకు ఇష్టం బుక్స్ అంటే. ఇలా డెన్వర్లో ఫస్ట్ రోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. సో అప్పుడే అయిపోలేదు డెన్వర్, ఇంకా చాలా ఉంది. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్స్ టు కమ్ అప్.